హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మనం నార్మల్ థ్రెడ్ పైపింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా వేసుకునేలాగా థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఖర్చు అయితే లోపల వైపు కనిపిస్తుందన్నమాట. నేను ఖర్చు కనిపించకుండా కూడా ఎలా థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి అనేది ఫుల్ వీడియో పెట్టేసున్నాను. మీరు కావాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. చూడండి, ఇలా క్రాస్ పీసులుగా కట్ చేసుకోవాలి. మనం పైపింగ్ వేసుకోవాలనుకునే క్లాత్ని ఇలా మనకు కావలసినంత వరకు ఇలా క్రాస్ పీసుల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ కట్ చేసుకున్న క్రాస్ పీసులన్నింటినీ కూడా ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. ముక్కలన్నిటినీ కూడా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ వచ్చేసి ఇలా మడత పెట్టి ఒక వైపు కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఎలాగో ఈజీగా మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. ఇది సింగిల్ పాదం కాదు, డబుల్ పాదం మీద కూడా నార్మల్ థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు. కొంతమంది పైపింగ్ వేసుకోవాలంటే సింగిల్ పాదమే కావాలి అని అనుకుంటున్నారు. ఏం అవసరం లేదండి, డబుల్ పాదంతో కూడా మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. చూడండి, ఇంకో సైడ్ వచ్చేసి బ్లౌజ్ మీద పెట్టేసి క్లాత్ని అంతటిని అటాచ్ చేసుకోవాలి. ఈ పైపింగ్ క్లాత్ని నీట్గా జారకుండా క్లాత్ని అంతటినీ కూడా నీట్గా అటాచ్ చేసుకోవాలి. పైపింగ్ క్లాత్ని ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ వేసుకుంటానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి పైపింగ్ థ్రెడ్ ఇదన్నమాట. ఈ థ్రెడ్ని తీసుకొని ఆ క్లాత్కి మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఈ థ్రెడ్ని చూడండి, ఇలా చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఖర్చుకి పైన క్లాత్కి మధ్యలో పెట్టేసుకొని ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టు వేసుకోవాలి. చూడండి, ఎంత నీట్గానే వచ్చింది క్లాత్, పైపింగ్ అనేది. ఖర్చు కనిపించకుండా వేసుకున్న, ఇలా నార్మల్గా వేసుకున్న పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగే అండి. కాకపోతే దానికి ఖర్చు అనేది కనిపించదు. దీనికి లోపల వైపు మాత్రం ఖర్చు కనిపిస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈజీగా వేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ అనేది. కొంతమంది కష్టమేమో రాదనుకుంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు ఈ థ్రెడ్ పైపింగ్ అనేది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు లోపల వైపు ఖర్చు ఉంది కదా, ఈ క్లాత్ అంతటినీ కూడా ఇలా మడత పెట్టి కుట్టు వేసుకున్నామంటే మనం హెమ్మింగ్ చేసుకునే పని కూడా ఉండదు. చూడటానికి నీట్గా కూడా ఉంటుంది. చూడండి, అందుకని నేను ఈ కుట్టు వేసేస్తున్నాను అనమాట. హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు ఆ కుట్టు వేసుకోకుండా. నేనైతే కుట్టు వేసేసాను. చూడండి ఎంత నీట్గా ఉందో నెక్ అనేది పైపింగ్. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?